Hi friends, welcome to my channel. In this session, we will learn about effect on temperature on resistance. In previous sessions, we already know that voltage, current and resistance are correlated. Now let's see how temperature affect on resistance. Previous sessions లో మీరు తెలుసుకున్నారు వోల్టేజ్, కరెంట్, రెసిస్టెన్స్ అనేవి ఎలా కోరిలేటెడ్ అయి ఉంటాయో. This figure shows the effect on temperature on resistance. Now let's see. Connect a tungsten filament lamp across a battery as shown in figure. The voltmeter across the lamp gives a potential across it. సర్క్యూట్లో చూసినట్లుగా ఎప్పుడైతే సెల్స్ అనేవి వ్యారీ చేస్తూ ఉంటామో ల్యాంప్ అక్రాస్ వల్ల కరెంట్ కూడా వ్యారీ అవుతూ ఉంటుంది. అది ఎలాగో నెక్స్ట్ టేబుల్లో చూద్దాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ కాలంలో రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది, అలాగే కరస్పాండింగ్గా వోల్టేజ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. By varying the number of cells in the circuit, the current taken by the lamp varies as listed below. Here we can observe from the last column, resistance is increased as well as voltage will be increased. Observe from the table, the resistance of the bulb increasing as the potential across it is increasing. Here R shows the resistance increasing and V shows the resistance increasing. Similarly, when a potential is applied to the ends of the conductor, the current flows. The movement of electrons is opposed by the ions of the material. At lower temperature, these ions are assumed to be stationary. But as the temperature of ఎప్పుడైతే కండక్టర్ పొటెన్షియల్ ఇచ్చామో కరెంట్ అనేది ఫ్లో అవుతుంటుంది. ద మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ అపోజ్డ్ బై ద అయాన్స్ ఆఫ్ ది మెటీరియల్ యొక్క అయాన్స్ అనేవి ఎలక్ట్రాన్స్ మూమెంట్ని అపోజ్ చేస్తూ ఉంటాయి. బట్ యాజ్ ది టెంపరేచర్ ఆఫ్ ది మెటీరియల్ ఇంక్రీజెస్, దీస్ అయాన్స్ గెయిన్స్ ఎనర్జీ అండ్ ఆసిలేట్ అబౌట్ దేర్ మీన్ పొజిషన్. ద యాంప్లిట్యూడ్ ఆఫ్ దిస్ ఆసిలేషన్ డిపెండ్ అపాన్ ద టెంపరేచర్ ఆఫ్ ది మెటీరియల్. ఎప్పుడైతే మెటీరియల్ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుందో అయాన్స్ అనేవి ఎనర్జీని గెయిన్ చేసుకుని వాటి యొక్క మెయిన్ పొజిషన్ దగ్గర ఆసిలేట్ అవుతూ ఉంటాయి. ఆసిలేషన్ యొక్క యాంప్లిట్యూడ్ అనేది మెటీరియల్ యొక్క టెంపరేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడల్లా ఆసిలేషన్ యొక్క యాంప్లిట్యూడ్ ఇంక్రీజ్ అవుతుంది. ది అయాన్స్ ర్యాండమ్ మూవ్మెంట్ అపోజ్ ది ఎలక్ట్రాన్ మూవ్మెంట్ అండ్ ఇంక్రీజ్ ద ఛాన్సెస్ ఆఫ్ కొలిషన్. అయాన్స్ ర్యాండమ్ మూవ్మెంట్ అనేది మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని అపోజ్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ అపోజిషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుందో కొలిజన్స్ ఇంక్రీజ్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. డ్యూ టు ఇంక్రీజ్ ఆఫ్ దిస్ అపోజిషన్ టు ద మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ద రెసిస్టెన్స్ ఆఫ్ ది కండక్టర్ ఇంక్రీజెస్. మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్కి ఎప్పుడైతే అపోజిషన్ ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు కండక్టర్ యొక్క రెసిస్టెన్స్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. ది ఫాలోయింగ్ ఫిగర్ షోస్ ది ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ రెసిస్టెన్స్ ఆర్ other materials like copper. Here it is the main feature of any electrical device or circuit. As the voltage across the lamp increases, its temperature also increases and vice versa. ఏ ఎలక్ట్రికల్ డివైస్ కానీ సర్క్యూట్ కానీ తీసుకున్నా ఇదే మెయిన్ పాయింట్. వోల్టేజ్ ఇంక్రీజ్ అయితే టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, అలాగే టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే వోల్టేజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. From previous graph we can observe that the temperature of the conductor decreases, the amplitude of the oscillation decreases, and the chances of collision of electrons decreases, and hence the resistance of the conductor decreases. ఎప్పుడైతే కండక్టర్ యొక్క టెంపరేచర్ తగ్గుతుందో
అప్పుడు ఆ ఆసిలేషన్స్ యొక్క యాంప్లిట్యూడ్ అనేవి తగ్గుతాయి. అలాగే ఎలక్ట్రాన్స్ కొలిషన్ ఛాన్సెస్ అనేవి కూడా తగ్గుతాయి. ఇంకా అలాగే కండక్టర్ యొక్క రెసిస్టెన్స్ కూడా తగ్గుతుంది. దిస్ ఈస్ ద షార్ట్ అండ్ బ్రీఫ్ టాపిక్ అబౌట్ on effect of temperature on resistance. I made these videos up to my knowledge. If you like this video, please subscribe the channel. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ఫాలో అవ్వండి.